హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈ వీడియోలో నేను మీకు ఇంట్లోనే ప్యూర్ ఆవు నెయ్యిని మంచి సువాసనతో హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా 1 లీటర్ ఆవు పాలని బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత 2-3 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచామంటే ఇలా థిక్ లేయర్తో ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన మీగడని స్టోర్ చేస్తూ ఉండాలి. మనకి ఆవు పాలల్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువే ఉంటుంది కాబట్టి మీగడ అనేది మరీ థిక్గా రాదు. ఇలా 15 నుంచి 20 రోజుల పాటు కలెక్ట్ చేసిన మీగడ అన్నమాట ఇది. ఇలా తీసుకున్న మీగడని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి. మనం నెయ్యిని ప్రిపేర్ చేసుకునే ముందు ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్న మీగడని రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు పక్కన వదిలేసేయండి. తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మిక్సీ జార్లో వేయగానే దోశ బ్యాటర్ లాగా అవుతుంది, ఏం కంగారు పడొద్దు. 5-10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కూలింగ్ వాటర్ని యాడ్ చేస్తూ గ్రైండ్ చేస్తూ ఉండాలి. ఇలా కూలింగ్ వాటర్ని వేయడం వల్ల ఏంటంటే మనకి వెన్న అనేది పైకి తేలుతుంది. ఇలా ముద్దలాగా ఫామ్ అయిన వెన్నని వాటర్లో కడిగి తీసుకుందాము. ఇలా కడిగి తీసుకోవడం వల్ల నెయ్యి స్మెల్ అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మీరు కావాలంటే ఈ వెన్నని బటర్ పేపర్లో పెట్టి బటర్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇలా బాగా కడిగాక వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఈ వెన్నతో మనం నెయ్యిని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వెన్నను వేసి వేడి చేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించాలి. మనం ఎక్కువ మంట పైన మరిగించామంటే నెయ్యి అనేది మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి వీలైనంత తక్కువ మంట మీద నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి. మనం వెన్నని సపరేట్ చేశాక మిగిలిన పాలతో మనం పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో మిగిలిన పాలు ఉన్నాయి కదా, వాటిని ఫిల్టర్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులోనే ఒక చిన్న గ్లాస్ కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసి మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పన్నీర్ని ఒక క్లాత్లోకి ఫిల్టర్ చేసి తీసుకుందాము. ఇందులోకి కొంచెం ఫ్రెష్ నీళ్ళని వేసి కడిగిన తర్వాత కొంచెం గట్టిగా పిండి తీసుకోండి. ఇలా మనం మిగిలిన పాలని వేస్ట్ చేయకుండా పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, మనకి హోమ్మేడ్ పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. మనం మీగడని సపరేట్ చేసినప్పుడు కొంచెం పాలు కూడా ఉంటాయి కదా అందులో, వాటితో ఇలా పన్నీర్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ నెయ్యి అనేది దగ్గర పడి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. లో ఫ్లేమ్లోనే చేస్తున్నాం కాబట్టి ఇది తయారవడానికి కాస్త టైం పడుతుందన్నమాట. చూడండి, ఇందులోని వాటర్ అంతా తగ్గిపోయి నెయ్యి అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా నెయ్యిని ఉడికించేటప్పుడు అడుగు అనేది మాడిపోకుండా కింద నుండి కలుపుతూ ఉడికించాలి. ఇది మనకి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో ఒకలాగా ఉంటుంది, సెకండ్ స్టేజ్లో ఒకలాగా ఉంటుంది, థర్డ్ స్టేజ్లో ఇలా పెరుగులాగా అవుతుంది. కింద పెరుగులాగా ఉంది కదా, ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా కలర్ అనేది చేంజ్ అయిందంటే మనకి నెయ్యి అనేది తయారైపోయినట్లే. మీరు కావాలంటే ఇందులోకి తమలపాకుల్ని కూడా వేసి మరిగించి తీసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నెయ్యిని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. చల్లారిన తర్వాత వడకట్టి తీసుకుందాము. చూడండి, మంచి కలర్తో మంచి సువాసనతో ఆవు నెయ్యి అయితే రెడీ అయిపోయింది. మనం ఎంత కాస్ట్ పెట్టి కొన్నా కూడా ఇంత ప్యూర్ నెయ్యి అయితే దొరకదండి. ఇంట్లోనే 1 గంట సేపు కష్టపడితే మంచి టేస్టీతో హెల్తీగా నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. ఇది ఎండాకాలం కాబట్టి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. చూడండి, పూసలాగా కమ్మటి కలర్ఫుల్ ఆవు నెయ్యి అయితే తయారైపోయింది. మీరు ఇదే ప్రాసెస్లో పెరుగు మీగడతో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఆవు నెయ్యి చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.